వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు మన సెగ్మెంట్ మై డిష్ మై విష్. ఈ రోజు మనం చేస్తుంది తందూరి మోమోస్. పేరు వింటేనే డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఎస్ అండి, కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తున్నాం, చాలా టేస్టీగా. ఎటు వెళ్ళకుండా టీవీ ముందు కూర్చొని మమ్మల్ని ఫాలో అవ్వండి. మరి దానికి మనకి ముందు కావాల్సింది 1 కప్పు మైదా పిండి. చిన్న బౌల్ తీసుకో, మైదా పిండి తడుపుకోవాలి మనం. ఉప్పు కూడా కావాలి. 1 కప్పు మైదా పిండి, అలాగే పిండికి సరిపడా ఉప్పు ఈ పిండిలో వేసేసుకొని కొంచెం కలుపుకొని, పిండిని మటుకి మోమోస్కి ఎప్పుడు పిండి తడుపుకున్నా కాస్త గట్టిగా తడుపుకోవాలి. ఎందుకంటే ఆ లేయర్ చాలా సన్నగా చేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా తడుపుకోవాలి. ప్రాసెస్ ఉంటుంది కదా, ఎందుకంటే తందూరి మోమోస్ కదా. స్టోర్ చేసుకోవచ్చా? ఇవా లేదు, అప్పటికప్పుడు చేసుకొని తినాలి, స్టోర్ చేసుకోలేదు. అంటే మరీ మెత్తగా అయిపోకూడదు కదా, సాఫ్ట్గా. మరీ సాఫ్ట్గా కాదు, కొంచెం టైట్గా చేసుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. మరి ఈ 10 నిమిషాల్లో మనం మోమోస్లో పెట్టే స్టఫింగ్ని రెడీ చేసుకున్నాం. మోమోస్ స్టఫింగ్కి ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొచ్చాను. ఆ గరిటె తీసుకుని బ్లాక్ కలర్ది, ఇక్కడ ఆల్రెడీ నూనె ఉంది కదా, ఇది తీసుకున్నాం. కొంచెం నూనె తీసుకొని, నూనె కొంచెం వేడవ్వాలి. ఫస్ట్ నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, కొంచెం అల్లం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి. మనం బయట మోమోస్ కొనుక్కొని తిన్నాం అనుకోండి, అందులో స్టఫింగ్ చాలా తక్కువ పెడతాడు. అదే ఇంట్లో చేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి. పచ్చిమిర్చి వేగాక ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు ఇచ్చును. నేను వేస్తే అలా వేస్తే తెలియదు. ఉల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా తురుముకున్న క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ చూడడానికి ఫస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది, క్యాబేజీ అయినా మష్రూమ్ అయినా. ఒకసారి వేగిన తర్వాత మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. వాటర్ మొత్తం పోతుందా? అంతే. ఇంకా ఇందులో మనం ప్రత్యేకంగా వేరే మసాలాలు ఏమీ వేయట్లేదు. మనం తందూరి చేస్తున్నాం కాబట్టి లోపల స్టఫింగ్ మటుకి కొంచెం మైల్డ్గా ఉండేలాగా కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు వేసుకున్నాం. సో క్యాబేజీ కూడా చక్కగా వేగాలి. సో క్యాబేజీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగగానే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనం చేసే మోమోస్ ఈరోజు ఫ్రైడ్ మోమోస్ చేస్తున్నాం. అలాగని ఎక్కువ ఫ్రై చేసాం అనుకోండి, క్యాబేజీని అందులో ఉన్న వాటర్ వచ్చేస్తాయి. మరి ఇది చల్లగా అయ్యే లోపల మనం మోమోస్కి కావాల్సిన షీట్ రెడీ చేసుకుందాం. మనం షీట్ చేసుకోవాలి. ఇందులోనే ఉంటే తొందరగా చల్లగా అవ్వదేమోని ప్లేట్లో వేసేసుకుందామా? ప్లేట్లో వేసేసుకుంటే తొందరగా చల్లగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు అన్నీ ఒకే సైజులో రావాలి అంటే కట్ చేసుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయి. దీన్ని ఒక నైఫ్తో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ కొంచెం పిండి వేసుకొని చిన్న చిన్నగా షీట్స్ చేసుకోవాలి. దేనికి దానికి ఇండివిజువల్గా చేస్తున్నాం మనం. రౌండ్ రౌండ్గా చిన్న చిన్న షీట్స్. చిన్న ఇప్పటివరకు మనం డీప్ ఫ్రై కూడా నూనె పెట్టేసుకుందాం. అక్కడ అది చల్లగానే ఉంది. స్టవ్ ఆన్ చేసి ఇది లోపల పెట్టేసి ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని రా.
ఇప్పుడు ఇలా రౌండ్ చపాతీలు చేసుకున్న తర్వాత క్యాబేజీ ఉంటుంది కదా, ఆ స్టఫింగ్ని మనం మోమోస్లో మధ్యలో పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ పెట్టుకుందాం, బయట అయితే మరీ చాలా తక్కువ పెడతారు. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా, సగం అద్దుకోవాలి. ఎక్కువగా నీళ్ళు అంటుకోకూడదు, పిండి కింద అతుక్కుపోతుంది. సో ఇలా ఫస్ట్ అన్నిటికీ నీళ్ళు అంటుకున్న తర్వాత ఇలా ఒక సైడ్ నుండి మోమోస్ అన్నీ చేసేసాం కదా. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేయాలి. ఆల్రెడీ నూనె చాలా వేడిగా అయిపోయిందని చెప్పి స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకొని మనం మోమోస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పైకి తీసావు, వేసిన వెంటనే ఒక్కసారి పైకి తీసి మళ్ళీ డీప్ ఫ్రై చేసామనుకో లావుగా పొంగకుండా ఉంటాయి అన్నమాట, ఫుల్ బల్జ్ అవ్వకుండా ఉంటాయి అవి. సో అందుకే ఒకసారి తీసి మళ్ళీ ఇందులో వేసేయాలి. మోమోస్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, అవి ఫ్రై అయ్యే లోపల మనం తందూరికి కావాల్సిన మ్యారినేషన్ రెడీ చేసుకుందాం. దానికి తందూరి అంటేనే ఫస్ట్ మనకి పెరుగు కావాలి కదండి. సో కొంచెం పెరుగు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ చిన్న ఒక పెద్ద స్పూన్ తీసుకోమ్మా. కలుపుతుండాలి లోపల. ఒక సైడే వేగుతున్నాయి కదా, ఇంకొక సైడ్ చేస్తే రెండో వైపు గోల్డెన్ బ్రౌన్ రావాలి కదా. స్పూన్. అలాగే ఇందులో తందూరి మసాలా, కారం. కొంచెం కారం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ వేస్తున్నాం కదా. అంత కారం ఏమి ఉండదు, పెరుగు ఉంది కదా. అలాగే బ్లాక్ సాల్ట్, కొంచెం కసూరి మేతి, పసుపు, చాట్ మసాలా, ఆల్ ద స్పైసెస్ అన్నమాట. ఎస్, శనగపిండి, ఉప్పు తీసుకొచ్చిన, ఇందులో నిమ్మరసం, ఈ మసాలాకి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవ నూనె. తందూరి ఫ్లేవర్ రావాలి అంటే ఆవాల నూనె కంపల్సరీగా వేసుకోవాలండి. అన్నీ ఒకే కలర్ వచ్చాయా చిన్ను? అది తిరుగుతుంటే మళ్ళీ తిరిగిపోతున్నాయి. సో ఇక్కడ తందూరి మసాలా రెడీ అయిపోయింది. చిన్న మోమోస్ కూడా వేగిపోయాయి కదా. ఒక్క నిమిషం, ఒక ప్లేట్ తీసుకో, అలాగే టిష్యూ నాప్కిన్ కూడా వేసుకో దాని మీద. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బయటికి తీసేసుకుందాం. మోమోస్ రెడీ అయ్యాయి. ఎస్, లోపల స్టఫింగ్ కూడా కొంచెం వేగుతుందా? మోమోస్ రెడీ అయ్యాయి కదా. జనరల్గా అయితే మోమోస్ ఇలా చేసేసి డైరెక్ట్గా మనం తింటాం కదా. ఫ్రైడ్ మోమోస్ ఇవి, స్టీమ్ కాదు. సో ఇలా చేసుకున్న వాటిని తందూరి స్టైల్లో కూడా చేసుకోవచ్చు. చిన్న ఒక బౌల్ తీసుకో. ఇప్పుడు మనం ఫస్టే ఈ మసాలాని బౌల్లో కలుపుకుంటే పోయేదేమో కదా. ఓకే, పర్లేదు. ఇప్పుడు దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. పట్టుకో. ఇప్పుడు ఈ తందూరి మసాలాలో మనం చేసుకున్న మోమోస్ వేసేసుకోవాలి. తందూరి మసాలా ఈ మోమోస్కి పట్టుకోవాలి. ఇలా తందూరి మసాలా మొత్తం పట్టించిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఇలా. ఎస్, మనం చికెన్ తందూరి చేసినప్పుడు చికెన్ని ఎలా గుచ్చుకుంటామో
ఈ తందూరి మోమోస్ని కూడా అలాగే గుచ్చుకోవాలి. అంటే లోపల క్యాబేజ్ స్టఫింగ్ ఉంది కదా, బయటికి రాదా? ఎలా వస్తుంది? వచ్చిందా చూడు, లోపల ఉంది కదా చిన్ను, పట్టుకో. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఎస్ జస్ట్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలి. ఇది కూడా ఇచ్చే ఆ బర్న్ ఫ్లేవర్ అంటుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడైనా పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది. ముందు మ్యారినేషన్ చేసుకొని తర్వాత ఇలా తందూరి ఫ్లేవర్ ఇస్తే బాగుంటుంది. ప్లేట్ తీసుకొచ్చిండు. రెండోది కూడా అలాగే కాల్చుకోవాలి. నేను చికెన్ కబాబ్స్లా అనిపిస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అరోమా అయితే చాలా బాగుంది. కొంచెం బ్లాక్ స్పాట్స్ వస్తే సరిపోతుంది. మనం మోమోస్కి అప్లై చేసిన ఆ తందూరి మ్యారినేషన్ ఉంది కదా, అది కుక్ అవుతే చాలు. మనం బార్బిక్యూ చేసుకుంటాం కదా చికెన్తో ఎప్పుడైనా ఇంట్లో, అప్పుడు కూడా మీరు మోమోస్తో ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ఫైనలీ తందూరి మోమోస్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కిచెన్ అంతా ఆరోమా నిండిపోయింది తందూరిది, అసలు అవసరం ఉన్నాయి. మళ్ళీ ఈ రెసిపీని మీరు ఫాలో అవ్వాలనుకుంటే చిన్న రికప్ చేసేయండి. తందూరి మోమోస్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు పోసి పిండి ముద్ద చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె వేడి చేసుకొని దాంట్లో అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, క్యాబేజీ తురుము వేసి వేయించుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని కట్ చేసుకొని దాన్ని షీట్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న క్యాబేజీ స్టఫింగ్ ని మధ్యలో పెట్టుకొని మోమో ఫోల్డ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తందూరి మసాలా, కారం, నల్లుప్పు, కసూరి మేతి, పసుపు, చాట్ మసాలా, శనగపిండి, నిమ్మరసం, సరిపడా ఉప్పు వేసి ఆవాల నూనె పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మోమోస్ ని తందూరి పేస్ట్ లో కలుపుకొని తందూరి స్టిక్స్ కి పెట్టుకొని గ్రిల్ చేసుకుంటే తందూరి మోమోస్ రెడీ. చిన్ను సర్వింగ్ ప్లేట్ తీసుకో. తందూరి అన్నప్పుడు పక్కన ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇలా మింట్ చట్నీ ఉంటేనే కదండి తందూరి తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు వీటిని చికెన్తో కంపేర్ చేస్తే ఏమైనా తగ్గాయండి? అస్సలు లేదు కదా. వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా తందూరి మోమోస్ చాలా చక్కగా వచ్చాయి. మీరు కూడా నేను చూపించినట్టుగానే ఫాలో అవ్వండి, మీ చేతిలో కూడా తందూరి మోమోస్ ఉంటాయి. మళ్ళీ సోమవారం రోజు మధ్యాహ్నం సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.